అమలాపురంలో ఆర్.ఎస్. రత్నాకర్ విలేకరుల సమావేశం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గం. అమలాపురం ప్రెస్ క్లబ్లో ఆర్.ఎస్. రత్నాకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాలలపై జరుగుతున్న పన్నాగాలను అరికట్టేందుకు ఎస్సీ మాలలంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ కుట్రలు పన్నుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో ఎలాంటి పరిస్థితుల్లో మాలలు ఉన్నారో మళ్లీ అదే స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రిజర్వేషన్ ఏర్పాటు చేసినంత మాత్రాన పెద్ద మార్పు జరగదని స్పష్టం చేశారు. శాంతియుతమైన పోరాటాలతోనే ఎలాంటి సాధన సాధ్యమవుతుందన్న నమ్మకంతో అందరూ సిద్ధం కావాలని రత్నాకర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కె. వెంకట్రావు, చీకురుమల్లి కిరణ్ కుమార్, గుర్రాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉన్న మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ చేస్తూ చేస్తూ ఉన్నాయి మిత్రులారా. మోడీ గారు అయితే ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి, డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి తొక్కేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి అమలాపురం వేదికగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1100 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా. మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది జస్ట్ ఇట్స్ పీనట్స్, జస్ట్ ఇట్స్ స్వీట్ రైస్, ఇంగిల్ మిత్రులు పారేస్తా ఉన్నారు మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి 100లో 4కే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని దేశవ్యాప్తంగా మోడీ గారు 1108 ఎస్సీ కులాలకు సమన్వయం పేరుతో, అలాగే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను అపర సహోదరులు మన గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే మోడీ గారికి మనం కోరుకునేది ఒకటే, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% बढ़ाकर बाकी जातियों को देना है। मोदी जी देना चाहिए, आप कर सकते हैं, कोई काम करें, लेकिन दलित जातियों को विभजित ना करें मोदी जी, यह काम देश के लिए अच्छा नहीं है। ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో చెప్తా ఉన్నాం మిత్రులారా. అన్బాన తమిళ సహోదరి సహోదరుಗಳೇ, ನನ್ನ ಪ್ರಿಯപ്പെട്ട ಕನ್ನಡ ಮಲಯಾಳಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ, ಭಾಯರು ಬಹಿನೋ, ಪ್ರಿಯ ಮರಾಠಿ ಮಿತ್ರಾನೋ, ప్రియ ఒరిస్సా బంధుగణ, బంగాళీ బంధుర అందరికీ కూడా అన్ని భాషల్లో చెప్తా వస్తాం మిత్రులారా. 9 నెలలుగా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి చేస్తా ఉంటే, రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసేటటువంటి నాయకులు, రాజకీయ పార్టీలకు విశ్వాసం చూపించేటటువంటి దళిత నాయకులు కనీసం నోరు విప్పి మాట్లాడడం లేదు మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో మన సామాజిక వర్గం ముందా సచ్చిదా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా. ఇకనైనా రండి, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్, డోంట్ థింక్ ఇట్ ఇస్ నాట్ టు బి చేంజ్డ్. ఇది చేంజ్ అవుతుందో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేశారు కదా, చట్టాలను అనుకోకండి మిత్రులారా. ఇజ్ ఇట్ గీత, ఇజ్ ఇట్ బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్? గీత, భగవద్గీత, ఖురాన్ ఇదేమైనా చేంజ్ చేయలేకపోవడానికి? పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజలు తలుచుకుంటే ఎవరైనా పారిపోవాల్సిందే మిత్రులారా. వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు పోరాటం చేస్తే మోడీ పారిపోలేదా? అలాగే మనం శాంతియుతంగా నిరంతర పోరాటం కొనసాగిద్దాం మిత్రులారా. बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है। इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए। बहनों लड़ना है, మనమంతా పోరాటం చేయాలి మిత్రులారా. లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మా సామాజిక వర్గం మాలజాతి ఉండేది, అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి యమలాపురం వేదిక మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. వీళ్ళందరూ చట్టాలు చేశారు కదా, ఏమి చేయలేమని అనుకోకండి మిత్రులారా. ఎందుకంటే దొంగ రాజకీయ నాయకులు మనం మాట్లాడకపోతే, ప్రశ్నించకపోతే చట్టాలు చేస్తూనే ఉంటారు. మనం మాట్లాడకపోతే వాళ్ళకి వచ్చినట్టుగా చట్టాలు చేస్తారు మిత్రులారా. ఎక్కడైనా కళ్ళు తెరిచి ముందుకొచ్చి నిరంతర శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని పిలిపిస్తూ ఉన్నాను మిత్రులారా. థ్యాంక్ యూ. డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ వాక్స్ అండ్ మాల మహానాడు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే మాల మహానాడు, మరి మిగతా రాష్ట్రాల్లో పోతే because it's not confined to the one state of ours or other, it is related to the entire nation. మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి దేశం మొత్తానికి సంబంధించినటువంటి పోరాటం కాబట్టి it was christened as ROCS. ROCS stands for
మోర్ ఎగ్నెస్ట్ కేటగిరీస్ కాన్స్టిట్యూన్సీ ఆఫ్ ఎస్సీస్ కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది మిత్రులారా. వెనగొట్టు మహారాష్ట్ర నోబడీ నోస్ వాట్ ఇట్స్ మహానాడు తెలియదు కాబట్టి రాక్స్ అని పేరు చెప్పడం జరిగింది. ఇఫ్ ద కాంగ్రెస్ పార్టీ did it for a corner of the country for the first time in the states of Punjab and Haryana, Modi did it for the entire nation. ఫస్ట్ టైం ఎస్సీ వర్గీకరణ తెలుగు మన కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో మొదటిసారి చేస్తే మోడీ గారు దీన్ని దేశం మొత్తం చేశారు మిత్రులారా. మానవులపై కుట్ర లేకపోతే మాదిగలకు సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం కానీ కాదు మిత్రులారా. దేశం మొత్తం మీద ఓవరాల్గా ప్రతి ఎస్సీ వాడిని తొక్కేసేటటువంటి కార్యక్రమం, దేశం మొత్తం మీద ప్రతి ఎస్టీ వాడిని తొక్కేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి పాత రోజుల్లో మనం ఏ విధంగా ఉన్నామో అదే విధంగా వెనక్కి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ కోరవలసిన ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్.